తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో హైటెన్షన్ నెలకొంది. ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఇంటికి వెళ్లి అవినీతిపై బహిరంగ చర్చ చేస్తానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేసిన సవాల్తో రాజకీయం వేడెక్కింది. అయితే ఎదుటి వాళ్లపై ఆరోపణలు చేయడమే కాదు ఆధారాలు చూపించాలన్నారు ఎమ్మెల్యే. ఎదురుదాడే వాళ్ల లక్ష్యమన్నారు. 10 రాళ్లు వేస్తే ఒక్కటైనా తగలకపోదా అనే ఆలోచనలో ఉంటారని ఫైర్ అయ్యారు. అయితే తన మీద 100 కాదు 1000 రాళ్లు వేసినా ఒక్కటి కూడా తగలదంటున్న ఎమ్మెల్యేతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అనపర్తిలోని ఈ వేళ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారు అలాగే టీడీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇద్దరి మధ్య కూడా బహిరంగ చర్చ జరగనున్నది. ఎమ్మెల్యే 500 కోట్ల రూపాయల వరకు అవినీతి పాల్పడ్డాడని చెప్పేసి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువురు కూడా ప్రతి సవాళ్ళు చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడికి నేను ఏ విధమైన అవినీతి చేశానో అది బహిరంగ తనకు నిరూపించాలని చెప్పేసి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈయన చర్చకు కూడా అన్ని టెంట్లన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ అంతా కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇది మన దగ్గర ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ చర్చకి ఎన్ని గంటలకు జరుగుతుంది, ఎప్పుడు ఈ చర్చ జరుగుతుంది? యాక్చువల్గా దీని గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది మీడియా ద్వారా కూడాను. గతంలో ఒకసారి నేను లేని టైంలో వచ్చి ఇక్కడ చర్చని చెప్పి పాంప్లెట్లు ఇచ్చి హాస్పిటల్ దగ్గర రౌడీజం చేయడం జరిగింది. ఏదైతే 25-30 మంది మరి ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని తీసుకుని వచ్చి హాస్పిటల్లోనే రకరకాల నినాదాలు చేసి రెచ్చగొట్టే విధంగా కూడా ప్రయత్నించాడు. అంటే ఒక రకంగా దాడికి ప్రయత్నించాడు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ. నేను లేని టైంలో నేను చెప్పడం జరిగింది, సరే నువ్వు ఎప్పుడైనా సరే టైము డేట్ చెప్పురా, నేను లేనప్పుడు కాదని నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ వేళ 11 గంటలకు వస్తానన్నాడు. 11 గంటలకే కరెక్ట్గా హాస్పిటల్ దగ్గర వస్తానన్నాడు. యాక్చువల్గా జనరల్గా మీకు తెలియదు ఏముంది, ఎక్కడికక్కడ పోలీసు పికెటింగ్ అయ్యి ఉంటుంది, పోలీసు బందోబస్తు ఉంటుంది ఎప్పుడు కూడాను. అయినా కూడా తను ఏమన్నా అంటే పోలీసుల కళ్ళు కప్పన్నా సరే అవసరమైతే హెలికాప్టర్లో అన్నా కానీ 11 గంటలకు వస్తా అన్నాడు. హెలికాప్టర్ ఎప్పుడు ల్యాండ్ అవుతుందా అని చూస్తూ ఉన్నాం 11 గంటలకి. అంటే అతను అంత కాన్ఫిడెంట్గా 11 అవధులకి నీ హాస్పిటల్ పైన ఉంటాను, హెలికాప్టర్లో మీద ల్యాండ్ అవుతాను, హెలికాప్టర్ ద్వారా వస్తానని కూడా చెప్పడం జరిగింది. చర్చకి సంబంధించి మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అతను రావాలని నేను చూస్తున్నాను. ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలతో నిరూపించాలి ఎప్పుడైనా సరే. అతను రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. గతం నుంచి కూడా వాళ్ళది ఎప్పుడూ కూడా ఎదురుదాడే వాళ్ళ లక్ష్యం. ఏదో 10 రాళ్ళు వేస్తే 100 రాళ్ళు వేస్తే ఒకటన్నా తగలకపోద్దా అన్నది. నా మీద 100 కాదు కదా, అతను 1000 రాళ్ళు వేసినా కూడా అవినీతి అన్నది నా పైన ఒక్క రాయి కూడా పడదు. అది నాకు ఎమ్మెల్యే గారు 500 కోట్లు తినేసాడు అన్నాడు. దాని గురించి తను చిన్న శాంపుల్కి మీకు చూపెడుతున్నాను. ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరిగింది. 100 పడకల ఆసుపత్రిగా డెవలప్ చేయడం జరిగింది. దాని మీదే సుమారు 2 కోట్ల అవినీతి జరిగిందని చెప్పాడు. అదేవిధంగా కరోనా టైంలో ప్రజలు ఎవరైతే పారిశ్రామికవేత్తలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైతే చందాలు ఇచ్చారో, డొనేషన్లు ఇచ్చారో అది ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే చూపెడుతున్నాను మీకు, ఈ రోజున ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి కానీ కరోనా టైంలో కానీ ఎవరెవరు ఎంతెంత ఇచ్చారా అన్నది కూడా క్లియర్గా మీకు ఫ్లెక్స్ రూపంలో నేను మీకు విజువల్స్ మీకు చూపెడతాను. ఇందులో లేకుండా ఏమన్నా ఉంటే ఒక్కటైనా కూడా చూపించమని నేను చెప్తున్నాను. లేదంటే ఆరోపణ చేసినందుకు ఆ అమౌంట్ ఏదైతే మేము చెప్పామో దానికంటే ఎక్కువ అమౌంట్ చేసినందుకు తన్నే డొనేషన్గా అట్లకి కూడా ఇవ్వమని చెప్తున్నాను. నేను ఇదే నా ఛాలెంజింగ్గా చెప్తున్నాను. అంతేగాని లేనిపోయిన ఆరోపణలు చేయకూడదు కదా. ఇందులో ఈ పేర్లు ఉన్నాయి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. డైరెక్ట్గా వచ్చి చూపించమని చెప్పండి ఆ పేర్లు. సార్, గతంలో బిక్కువలు వినాయకుడి గుడి దగ్గర ప్రమాణాలు చేశారు ఇద్దరు కూడా. మళ్ళీ ఈ నేపథ్యంలో మళ్ళీ ఇటువంటి బహిరంగ చర్చకి ఎందుకు? ఇది దీనికి ఒకటే కారణం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే సర్వే సంస్థలు ఉన్నాయో వాటిల్లో కూడా అనపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని బహిరంగ సత్యం వాళ్ళే చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రల్ సంస్థలు ఏది చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆఖరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సర్వీస్ సంస్థల్లో కూడా అనపర్తి వైఎస్ఆర్ వస్తుందని, అంటే ఏదో రకంగా రెచ్చగొట్టి అతని మీద దాడి ఏదైనా చేస్తే సానుభూతి వస్తుందని. అతను ఏంటి కేవలం సానుభూతి మీద అతను ఆధారపడ్డాడు. ప్రజల మద్దతుతోటి మేము ఉన్నామని మాత్రం ఈ సందర్భంగా తెలియదు. అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే మీరు ఏం చేస్తారు? అవినీతి ఆరోపణలు కానీ నేను వాళ్ళు కానీ రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమిస్తాను. అదేవిధంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు తను ఏ శిక్షగా ఇదవుతాడో చెప్పమనండి. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, అనపర్తి.
గోదావరి జిల్లా అనపర్తిలో హైటెన్షన్ నెలకొంది. ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి ఇంటికి వెళ్లి అవినీతిపై బహిరంగ చర్చ చేస్తానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేసిన సవాల్తో రాజకీయం వేడెక్కింది. అయితే ఎదుటి వాళ్లపై ఆరోపణలు చేయడమే కాదు ఆధారాలు చూపించాలన్నారు ఎమ్మెల్యే. ఎదురుదాడే వాళ్ళ లక్ష్యమన్నారు. 10 రాళ్లు వేస్తే ఒక్కటైనా తగలకపోదా అనే ఆలోచనలో ఉంటారని ఫైర్ అయ్యారు. అయితే తన మీద 100 కాదు 1000 రాళ్లు వేసినా ఒక్కటి కూడా తగలదంటున్నారు ఎమ్మెల్యే. ఓకేనా అనపర్తి ఎమ్మెల్యే సత్యరా అయితే 11 గంటలకి ఈ చర్చా వేదికకి వెళ్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీని నేపథ్యంలో ఆయన 11 గంటలకి అవినీతి ఆరోపణలు ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు రుజువు చేయడానికి బయలుదేరి వెళ్తున్నారు. దీంతో ఇక్కడ అనపర్తి మండలం రామవరంలోని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పోలీసులను గెంటుకుంటూ టీడీపీ శ్రేణులందరూ కూడా ముందుకి దూసుకుని పోతున్నారు. ఇక్కడ మనం పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి అంటే ఇక్కడ నెలకొని ఉన్నది. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అనపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్ళడం జరుగుతున్నది. దీని మీద 500 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు చేశారని, ఈ ఆరోపణల నేపథ్యంలోని అన్ని కూడా రుజువు చేస్తామని చెప్పేసి ఆయన డాక్యుమెంట్తో సుద్ధా అన్ని కూడా తీసుకుని వెళ్ళడం జరుగుతున్నది. తన దగ్గర ఈ అవినీతి 500 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి అన్ని రకాల ఆరోపణలు నా దగ్గర ఉన్నాయి, అన్ని రుజువు చేస్తారని చెప్పి ఆయన చెప్పడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసినట్లయితే రామవరంలోని ఒక ఉధృత పరిస్థితి నెలకొన్నది. వీళ్ళందరూ కూడా ఈ ఉధృత పరిస్థితుల నడుమ ఇక్కడ నుంచి రామవరం నుంచి చెలో అనపర్తికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే పరిస్థితి చాలా ఉధృతంగా ఉంది. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది. చెప్పండి ఏం జరుగుతుంది? మాజీ ఎమ్మెల్యే గారు సవాల్ స్వీకరించమన్నారండి. ఈయనకి దమ్ముంటే అవినీతి చెయ్యకపోతే బయటకు వచ్చి మాట్లాడమనండి. తప్పే ఉందండి. పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏముందండి మమ్మల్ని కట్టడి చేస్తున్నారండి. చర్చికి వెళ్తున్నారు కదా, చర్చికి ఇప్పుడు కాదు కదా, హాస్పిటల్కి వెళ్ళిస్తే ఒప్పుకోలేదు ఆయన. సరే ఇంటికి రమ్మన్నారు 11 గంటలకే. ఇది 5 రోజుల క్రితం జరిగిందండి. ఇది వారం రోజుల క్రితం నుంచి జరిగిందండి. ఇది మరి ఆయన రమ్మానండి, వచ్చి రామవరం పోనీ, లేకపోతే ఆయన ఎక్కడ ఆయన ఇంటికి వచ్చి మేము అనపర్తి వెళ్తామండి. అదండి అవినీతిపై చర్చకి సిద్ధం అండి. మేము హాస్పిటల్కి వెళ్తాం. ఏ పోట్లకి తీసేస్తారని తీసేమని చూసుకున్నాం. అందరూ కూడా నినాదాలు చేస్తూ అక్కడికి వెళ్తున్నారు. ఈ ఎమ్మెల్యే కూడా ఏ విధమైన అవినీతి చేశాడో అవన్నీ కూడా రుజువు చేస్తానని చెప్పేసి వాటిని ప్లే కార్డులను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతున్నది. దీంతో ఇక్కడ ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ అంతా కూడా చూసినట్లయితే పోలీసులు కూడా ఓ పక్కన కట్టడి చేతడానికి ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ముందుకి దూసుకుపోతూ అక్కడ చర్చకి సిద్ధం అంటూ చెప్పి చెలో అనపర్తికి పిలుపునిచ్చిన మేరకు ఇక్కడికి వెళ్ళడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా ఈ బహిరంగ చర్చకు చూద్దాం, ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు మేము రుజువు చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఆయన వెనకాల టీడీపీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి బయలుదేరి వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా ముందుకి నడుచుకుంటూ దూసుకుపోతున్నారు. దీంతో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూస్తే ఇక్కడ వీళ్ళందరూ కూడా అవినీతి ఆరోపణల నేపథ్యంలో హెలికాప్టర్ ఇవ్వమనండి, వస్తాను హెలికాప్టర్ పంపించమనండి, డెఫినెట్ గా వెళ్తాను. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇంతసేపు 500 కోట్ల రూపాయల మండలితో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ రాసినవి, ప్రభుత్వం నుంచి ఉత్తరాలు అన్ని ఉన్నాయి నా దగ్గర. సార్ 500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు. రుజువు చేస్తాను. నేను చర్చకి నేనే సవాల్ చేసింది. ఆయన దగ్గర నుంచి ఇంతవరకు స్పందన లేదు. సార్ ఇక్కడ అవినీతిని రుజువు చేయకపోతే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తారా? నేను ఎప్పుడో చెప్పాను, ఇవాళ కాదు ఎప్పుడో చెప్పాను. ఎటువంటి అవినీతి పాల్పడ్డాడు ఆయన? చాలా అవినీతి. 109 అంశాలు ఉన్నాయి. 109 అంశాలు నేను చెప్తా. చర్చకి వెళ్ళనివ్వట్లేదా? పోలీసులు అడ్డుపెట్టి ఆపుతున్నారు.
పిరికి పందలు పలాయనం చిత్రించారు. పోలీసులు ఆఫ్ చేసిన హెలికాప్టర్ లో వస్తాను నేను అని చెప్పి హెలికాప్టర్ పంపించమని వస్తాను. ఇప్పుడు చర్చ జరుగుతుందంటారా? ఎలా జరుగుతుంది? పోలీసులు అది మీరు చెప్పాలి. పోలీసులు ఈ విధంగా అడ్డుపెట్టి చర్చను ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు ఎటువంటి సవాల్ చేస్తున్నారు? ఎటువంటి సవాల్ గత 5 రోజులుగా చేస్తున్నా అవినీతి నిరూపిస్తారని ఇంతవరకు ఆయన ముందుకు రాలా. నన్ను సవాల్ చేసినప్పటికీ కూడా ఎమ్మెల్యే ముందుకు రాలేదని చెప్పేసి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పడం జరుగుతుంది. ఇదే రామవరంలోని ఆ ఇంటి పరిస్థితి దీంతో అయితే భారీ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. పక్కన